హైదరాబాద్ సుచిత్రలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ సర్వే పూర్తయింది. సర్వే రిపోర్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సర్వే రిపోర్టును రేపు పోలీసులకు అప్పగించనున్నారు రెవెన్యూ అధికారులు. రెండు 2016 నుంచి సర్వేకు మల్లారెడ్డి సహకరించడం లేదంటున్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్. ఆ భూమిలో 600 గజాల స్థలం తాను కొన్నానని చెప్తున్నారు. మల్లారెడ్డి పాపం పండిందని, ఆయన పాపాల చిట్టా బయటకు వస్తుందంటున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఓ భూ వివాదంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరు కూడా ఈ మధ్య తెరపైకి వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంపై స్పందించడానికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? 10 సంవత్సరాలకెళ్ళి పోరాటం జరుగుతుందండి. 2016 నుంచి 2024 10 సంవత్సరాలకెళ్ళి పోరాటం జరుగుతుంది. దీనిలో భాగస్వాములు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, 9 మంది పట్టదారుల మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, షేరి శ్రీనివాసరెడ్డి, పుష్కూరు రామారావు, ఆకుల లింగారెడ్డి, వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. దాంట్లో 600 గదాలు నాయి. 2016 నుంచి సర్వేకి సహకరిస్తలేడు. 2000 గదాన్ని మొక్క మీద పోతే మొక్క మీద రాణిస్తలేడు. ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా మేము ఫెన్సింగ్ వేసుకుంటే కూడా ఇదే పోలీసులతోని, ఇదే గూండాలతోని దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరించి ఫెన్సింగ్ వీక్పిచ్చి పేట్ బీచ్ పొజిషన్ లేపించిన మాట వాస్తవం కాదా? ఇదే మంత్రి మల్లారెడ్డి, ఇదే రాజశేఖర్ రెడ్డి. కే సుధామ్ అంటే ఆయన 2000 4 ఎకరాలు కొనుక్కున్నాడు. నువ్వు ధూళచంద్ర ఎకరము 11 గుంటలు, ధూళచంద్ర 2011 కొనుక్కున్నావు. అంటే 2000 కొన్న మాకు అమ్మిన పట్టదారి డాక్యుమెంట్ కరెక్టా? 2011 నువ్వు కొన్న డాక్యుమెంట్ కరెక్టా? నీ సర్వే రిపోర్ట్ పెట్టా, నీ కాగితాలు ఇచ్చినా, హత్పిచ్చినా అంతా నాది కరెక్ట్. కరెక్టే అంటే కరెక్ట్ అయితే మమ్మల్ని ఎట్లా మల్లారెడ్డి భూమిలో ఇవ్వడానికి కబ్జా పెడతారండి? అయితే చూస్తున్నాం కదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వేకు కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ధర్మపురికి సంబంధించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా తెలియజేస్తున్నారు.